మీరు చాలా చక్కగా మీతో కోరిక ఎట్లా ఉంటుందో చాలా ఏళ్ల క్రితం 5వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఒక పాట వచ్చింది. అంటే అచ్చత్తర పిల్లవాడు చిత్తర పిడుగే అచ్చమైన ఊరిలోన బుచ్చి బాలుడే, అచ్చత్తర పిల్లవాడు చిత్తర పిడుగే అచ్చమైన ఊరిలోన బుచ్చి బాలుడే. డాక్టర్ మనిషి కృష్ణ, ఆయన ఆర్థోపెడిషియన్, ఎముకలకు సంబంధించిన డాక్టర్, ఒంగోలులో ఉంటారు. తెలుగు మీడియం పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడం మొత్తం చేశారు. తెలుగు మీడియం పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడం, టెక్స్ట్ బుక్స్ తర్వాత కథల పుస్తకాలు. మనం సినిమాకి వెళ్తాం కదా, సినిమాకి వెళ్ళని వాళ్ళు ఎవరన్నా చేతులేతండి. సినిమాకి వెళ్ళని వాళ్ళు అబద్ధాలు చెప్తారు, గ్రంథులు కూడా. మన బ్రెయిన్ కొంచెం రిఫ్రెష్ చేయడానికి పని ఎప్పుడు చూస్తూ ఉంటే అలసిపోతాం, బోర్ కొడతా ఉంటుంది, అబ్బా ఏం చదువుతా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి రిఫ్రెష్మెంటే ఈ బుక్స్ అనమాట. సో మనం ఒకే బుక్ మన సాయంత్రం చదువుతూ ఉంటే ఒకసారి కొంత టైం ఒకసారి నెక్స్ట్ అయిపోతాం, బోర్ కొట్టేసింది ఎంత ఉన్నా కానీ. అటువంటిప్పుడు మన దృష్టి ఇలాంటి బుక్స్ మీదకి వెళ్ళాలి. ఈ బుక్స్ ఏవో కాదు, మన బుక్సే, మన పిల్లల బుక్సే, మనం చదువుకునే బుక్సే. మనం దీని నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్, మన మైండ్కి రిఫ్రెష్మెంట్ అనమాట. అలాంటి మంచి మంచి పుస్తకాలని మన ప్రసాద్ గారు, మీ హెడ్ మాస్టర్ గారు మీకోసం అరేంజ్ చేశారు. తద్వారా ఏమవుతుందంటే మనకి బ్రెయిన్కి పదును పెరుగుతుంది అనమాట. మనకు తెలుసుగా మనం ఏదైనా కట్ చేసేటప్పుడు కత్తి ముద్దుబారిపోతూ ఉంటుంది, అవునా కదా? ముద్దుబారిపోయినప్పుడు దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ సాన పెడతాం. అలాంటి బ్రెయిన్కి అలా సాన పెట్టేదే ఇలాంటి పుస్తకాలు అనమాట. పుస్తకాలు అన్నీ చదువుతారు. మనందరి బుక్స్ అన్ని కూడా మీకు ఉంటాయి, పక్క స్కూల్లో ఉంటాయి, కొత్తపట్నం అన్ని స్కూల్లో అయ్యే ఉంటాయి. కానీ అందరూ కూడా మీరు అనుకున్న డాక్టర్లు అవుతున్నారా, కలెక్టర్లు అవుతున్నారా? కొంతమంది అవుతున్నారు. ఎందుకని? ఆ చదువుని ఎలా మనం ప్రయోజనం చేయాలి, మనం చదివిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాన్ని దాన్ని ప్రాపర్ గైడ్ చేసుకునే వాళ్ళు అవుతూ ఉన్నారు. దాన్ని చేసేదే ఈ పుస్తకాలు అనమాట. మనం మిగతా టైం మనం ఏం చేస్తాం, బోర్ కొట్టినప్పుడు టీవీ చూస్తూ ఉంటాం, సెల్ ఫోన్ చూస్తూ ఉంటాం, అవునా కదా? మీరందరూ ఇంట్లో సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు కదా. ఆ సెల్ ఫోన్ దూరం పెట్టి మీరు ఈ పుస్తకాలు చదివినట్లయితే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. తర్వాత మన టెక్స్ట్ బుక్స్ ఎలా చదవాలో పెరుగుతుంది, మనం చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలో చదువుతుంది, అంతే కదా? మీరందరూ బాగా చదువుతారు, టీచర్లు అందరూ బాగా చెప్పేవాళ్ళే, అవునా? మీ టీచర్లు అందరూ నాకు తెలిసిన నా ఫ్రెండ్సే. కానీ క్లాస్లో ఒకరే ఫస్ట్ వస్తూ ఉన్నారు. క్లాస్ ఫస్ట్ ఎంతమంది ఉంటారు? ఒకరో ఇద్దరు ఉంటారు, అందరూ రారు కదా. కానీ క్లాస్ అందరూ కూడా తెలివి వాళ్ళ వాళ్ళే. అందరికీ ఎక్కువ మాట ఎందుకు రావట్లేదు? ఈ టైంని ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో, బుక్స్ని ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళే తెలివి వాళ్ళు అవుతారు, వాళ్ళే క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మిమ్మల్ని అందరూ కూడా క్లాస్లో ఫస్ట్ తీసుకురావడం కోసం మీరందరూ కూడా బాగా చదివి మార్కులు తెచ్చుకొని డాక్టర్లో, ఇంజనీర్లో, మీరు అనుకున్న ఐపీఎస్ ఆఫీస్లో తీయడం కోసమే ఈ ప్రయత్నం, ఈ పుస్తకాలు అన్నమాట. కాబట్టి స్టూడెంట్స్ మీరందరూ కూడా ఖాళీ టైంలో, మా చిన్నప్పుడు మా సార్ చెప్పించేవాళ్ళని చదివించేవాళ్ళ పుస్తకాలన్నీ కూడా. మీరు కూడా ఈ ఖాళీ టైంలో ఏదైనా టైం దొరికినప్పుడు ఈ పుస్తకాలని తీసుకొని చదివి అలవాటు చేసుకుంటే మీరు ముందు కూడా మీరు అనుకున్న ఇవి అన్నీ కూడాను రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి నా ఫస్ట్ బుక్ నేను ఈ మోటిమల్ నుంచే కొన్నా. మా దేవుడు మనం చదివింది డేటా ఎలా కన్నా మనం ఎర్లీ మార్నింగ్ చదువులో బాగా ఎక్కువ గుర్తుంటాయని మా టీచర్లు అందరూ చెప్తూ ఉంటారు అనమాట. మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, ఏ డివియేషన్స్ ఉండవు, పక్కన వాళ్ళు ఉండరు, ఈ డిస్టర్బెన్స్లో ఉండవు. కాబట్టి అందుకని ఎర్లీ మార్నింగ్ చదివింది బ్రెయిన్కి బాగా ఎక్కుతుంది, చదివి బాగా రిటైన్ అవుతారని చెప్తూ ఉంటారు అనమాట. కారణం మీ కళని సాకారం చేసే విధంగా చదువుకోవాలని చెప్పని, మీ ఆ చదువులో కూడా ఇలాంటి బుక్స్ అన్ని మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పని తెలియజేసుకుని, మనం చదివింది గుర్తున్నంత వరకు కూడా మనం చదవాలి, నంబర్ ఆఫ్ టైం చదువుకుంటూ ఉండాలి. అట్లా చదివితే మనకి క్లాస్ ఫస్ట్ రోజులతో కూడా మనం పోటీ పడతాం, మనం కూడాను క్లాస్లో టాప్గా నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడాను పోటీ పడి చదవాలి. సార్ గారికి, మీ అందరికీ, మీ దగ్గర టీచర్ అందరూ కూడాను థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తూ ఉన్నాను. కాబట్టి మంచి బుక్స్ బాగా చదివి మంచి పిల్లలుగా తయారు కావాలని ఆశిస్తుంది. ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ గారు అందరికీ గుడ్ మార్నింగ్. తిరుగుతూనే ఉన్నాడు సార్ కూడా. నేను
గమనిస్తూనే ఉన్నాం. కొత్తపట్నం హై స్కూల్ కానీ పల్లిపాలెం స్కూల్ కానీ ఇలా ఏదో ఒక ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తూనే ఉన్నాడు. పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా పేరు వస్తే బాగుంటుందని సార్ కూడా బాగా కృషి చేస్తున్నారు. సార్ చెప్పిన మాటలు విని బాగా మన వరకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు.